మండుతుంది. రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వినియోగం. సగం అమ్మకాలు హైదరాబాద్‌లోనే. సో, మనం చూసుకున్నట్లయితే పెట్రోల్‌కు సంబంధించి, డీజిల్‌కి సంబంధించి తెలంగాణలో ఇంధనం మండుతుంది. కేంద్రం పెట్రోలియం శాఖ తాజా గణాంకాల ప్రకారం దశాబ్ద కాలంలో పెట్రోల్ వినియోగం 155%, డీజిల్ వినియోగం 40% పెరిగింది. దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకంలో తెలంగాణ 9, 8 స్థానాల్లో ఉంది. 2014-15లో రాష్ట్రంలో 100 కోట్ల లీటర్ల పెట్రోల్, 317 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగించారు. 2025-26లో 255 కోట్ల లీటర్ పెట్రోలు, 445 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో 2020-21లో మాత్రం వినియోగం తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల తమిళనాడు పెట్రోల్ వినియోగంలో అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 4వ స్థానంలో ఉంది. దేశంలో వినియోగం అవుతున్న పెట్రోల్లో తెలంగాణ 4.5% అయితే వాడుతుందన్నమాట. ఇంతలా పెట్రోల్, డీజిల్ వాడుతున్నప్పటికీ రేట్లు పెరగడంతో తెలంగాణ వాసులకు సంబంధించి ఆర్థిక భారం అయితే భారీగా పడుతుంది. పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉంది, దాని రేటు కూడా ఎక్కువ పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారనమాట. సో, ఇది మనకి ప్రజెంట్ ఉన్న నేపథ్యంలో పెట్రోల్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.